మనం ఇప్పుడు టీఐఎస్లో ఎవరివి ఏ టేబుల్స్ పూర్తయ్యాయి అన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ఒకసారి చూద్దాం. దానికోసం గూగుల్లోకి వెళ్ళి csc.ap.gov.in అని మామూలుగా మనం మన డీటెయిల్స్ ఎంటర్ చేసేకి దేన్నైతే ఏ అడ్రస్కి అయితే టైప్ చేస్తామో దాన్ని టైప్ చేయండి. మనకు లాగిన్ పైన క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ ఐడి కాకుండా స్కూల్ కోడ్తో లాగిన్ కండి. ఏదైనా ఒక స్కూల్ కోడ్తో లాగిన్ అయ్యామంటే మనకు ఆ పాఠశాలలో ఉన్నటువంటి అందరు టీచర్లవి టేబుల్స్ పూర్తయ్యా లేదా అని చూసుకోవచ్చు అనమాట. ఓకే, క్యాప్చా కోడ్ ఇద్దాం, లాగిన్ పైన క్లిక్ చేద్దాం. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం పైన గమనించినట్లయితే డాష్ బోర్డు, పీటీఎం డాష్ బోర్డు, ఎంఐఎస్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎంఐఎస్ రిపోర్ట్స్ దానిపైన మనం క్లిక్ చేద్దాం. తర్వాత ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్ అని ఉంటుంది. మరి ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంటుంది. ఓకే, అక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి, పైకి బాగా స్క్రోల్ చేయండి. రో నంబర్ 25లో ఉంటుంది. రో నంబర్ టీచర్ ప్రొఫైల్ అప్డేషన్ రిపోర్ట్ అని, దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ ఆల్ స్కూల్ అని ఉంటుంది, కానీ మన స్కూల్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఏ డైస్ కోడ్తో లాగిన్ అయ్యామో ఆ స్కూల్ మాత్రమే ఓపెన్ అవుతుంది. గో పైన క్లిక్ చేద్దాం. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బ్లూ లెటర్స్తో స్కూల్ నేమ్ ఉంటుంది కదా, ఆ స్కూల్ నేమ్ పైన క్లిక్ చేసినట్లయితే ఏ టీచర్వి ఏ టేబుల్స్ పూర్తయ్యాయన్న విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ స్కూల్ నేమ్ బ్లూ లెటర్స్తో ఉంది కదా, దానిపైన మనం క్లిక్ చేద్దాం. తర్వాత మనకు టీచర్ వైజు ఏ టేబుల్ సబ్మిట్ అయింది, ఏ డీటెయిల్స్ సబ్మిట్ అయ్యి ఏవి కాలేదని మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.